ఈరోజు గోవిందుడు దర్శనానికి రావడం జరిగింది తిరుమలలో. ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు భాషా వికాసం కోసం ఎంత కృషి చేస్తుందో మన విజయవాడలో జరిగినటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘన విజయంగా సాధించాయి. ఇప్పుడు బాలల కోసం ప్రత్యేకంగా తెలుగు మహాసభల్ని రేపు డిసెంబర్ 5, 6 తారీఖుల్లో ఒంగోలులో నిర్వహిస్తున్నాం. తెలుగు భాషా చరిత్రలోనే మొట్టమొదటిగా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల కోసం ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తోంది. అది నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒంగోలులో. ఈ కార్యక్రమానికి 4 లక్షల మంది పైగా బాలబాలికలు వచ్చి మన సనాతన ధర్మము, మన తెలుగు భాష, ఆంధ్ర వైభవము, తెలుగు వైభవం పైన అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. ఆ కార్యక్రమం నిర్వహణలోకి ముందుకు సాగుతున్నాము. స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ తెలుగు భాషా వైభవం ఇంకా ముందుకు సాగాలని, ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు రాష్ట్రాలు సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ తెలుగు భాషా వికాసమే ఒక జాతి వికాసంగా నేను భావిస్తున్నా. గజల్ శ్రీనివాస్, నమస్కారం. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என தேவஸ்தானம் తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என தேவஸ்தானம் ఈరోజు గోవిందుడు దర్శనానికి రావడం జరిగింది తిరుమలలో. ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు భాషా వికాసం కోసం ఎంత కృషి చేస్తుందో మన విజయవాడలో జరిగినటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘన విజయంగా సాధించాయి. ఇప్పుడు బాలల కోసం ప్రత్యేకంగా తెలుగు మహాసభల్ని రేపు డిసెంబర్ 5, 6 తారీఖుల్లో ఒంగోలులో నిర్వహిస్తున్నాం. తెలుగు భాషా చరిత్రలోనే మొట్టమొదటిగా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల కోసం ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తోంది. అది నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒంగోలులో. ఈ కార్యక్రమానికి 4 లక్షల మంది పైగా బాలబాలికలు వచ్చి మన సనాతన ధర్మము, మన తెలుగు భాష, ఆంధ్ర వైభవము, తెలుగు వైభవం పైన అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. ఆ కార్యక్రమం నిర్వహణలోకి ముందుకు సాగుతున్నాము. స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ తెలుగు భాషా వైభవం ఇంకా ముందుకు సాగాలని, ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు రాష్ట్రాలు సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ తెలుగు భాషా వికాసమే ఒక జాతి వికాసంగా నేను భావిస్తున్నా. గజల్ శ్రీనివాస్, నమస్కారం.